రాజాసింగ్ రాజీనామా చేస్తే అధిష్టానం అది ఆమోదించిందన్నారు. తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పార్టీకి ఓ నియమ నిబంధన ఉంటుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక ఉంటుందన్నారు. రాజాసింగ్ నామినేషన్లో 10 మంది స్టేట్ కౌన్సిల్ సంతకం చేయాల్సి ఉందన్నారు. కానీ ఆయన నామినేషన్లో 3 సంతకం మాత్రమే ఉందని, దీంతో రాజాసింగ్ నామినేషన్ చెల్లదంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కరెక్ట్గా 10 రోజుల క్రితం రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు జాతీయ నాయకత్వము వాళ్ళ రాజీనామాను కూడా ఆమోదించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. సార్ చెప్పండి, రాజీనామాను ఎట్లా చూస్తారు? మీ అధినాయకత్వం కూడా యాక్సెప్ట్ చేసింది, ఎట్లా చూడాలి దీన్ని? పార్టీ నిర్ణయం తీసుకుంది, వారే స్వయాన రాజీనామా చేసినారు. ఆ రాజీనామాని కేంద్ర పార్టీ ఆమోదించింది. దాంట్లో రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి రాజీనామాని కేంద్ర పార్టీకి పంపించింది. కేంద్ర పార్టీ రాజీనామాని యాక్సెప్ట్ చేసింది. అంతే తప్ప దీంట్లో వేరే రకమైనటువంటి అభిప్రాయాలు కానీ, వేరే నిందలు వేయడం కానీ, లేకపోతే అపరాధ భావనలు ఉండడం ఏమీ లేదు. కేంద్ర పార్టీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. మూడోసారి గెలిచినటువంటి వ్యక్తి రాజాసింగ్. మొదట్లో కూడా ఎవరు లేనప్పుడు రాజాసింగ్ ఏకైక ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్నారు. అతను రాజీనామాను ఎట్లా యాక్సెప్ట్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన కల్లా ఆయన రాజీనామా చేసిండు. మేమేం కోరలేదు, మేము సస్పెండ్ చేయలేదు, లేదు మీరు రాజీనామా ఇవ్వండి అని చెప్పేసి మేము అడగలేదు. ఆయన కల్లా ఆయన రాజీనామా చేసింది కాబట్టి ఆయన పైన కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడి నియామకం సంబంధించి ఎవరైనా కూడా అర్హులు, ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవచ్చు, నామినేషన్లు వేయొచ్చు అనే అంశాన్ని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించి రామచంద్రరావు ప్రకటిస్తూ ఏదైతే నామినేషన్ వీళ్ళు స్వీకరించలేదు, నేను ఈ పార్టీలో ఉండదలుచుకోవాలంటూ కూడా వాళ్ళు ఆ రోజు హాట్ కామెంట్స్ చేయడం, రాజీనామా చేయడం. ఎందుకు వాళ్ళను అంటే నామినేషన్ ఎందుకు తీసుకెళ్ళింది? దాని వల్లనే కదా ఆయన రాజీనామాకి సిద్ధమయ్యాడు. ఏదైనా పార్టీకి ఒక నియమం ఉంటుంది, నిబంధనలు ఉంటాయి. విస్తృత ఏకాభిప్రాయ సాధన ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటా ఉన్నారు. పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్ తీసుకుంటా ఉన్నారు. దాని నిబంధనల ప్రకారం ఎవరు నామినేషన్ ఇచ్చినా తీసుకుంటాం అనేది కేంద్ర పార్టీ చెప్పింది. ఓపెన్ గా పార్టీ ఆఫీస్ లో ఒక టేబుల్ పెట్టుకుని ఒక ఆఫీసర్, ఎన్నికల ఆఫీసర్ కూర్చొని నామినేషన్ తీసుకున్నారు. వారిని నామినేషన్ ఇవ్వమని చెప్పిండ్రు. నామినేషన్ ఫామ్ తీసుకొని పోయిండు రాజాసింగ్ గారు. నామినేషన్ నీకు వచ్చిండ్రు. దాంట్లో నిబంధనల ప్రకారం 10 మంది స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సిగ్నేచర్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ 3 మాత్రమే సిగ్నేచర్ చేసింది. టెక్నికల్ గా అది రిజెక్ట్ అయింది. దాని తర్వాత ఆయన నన్ను నామినేషన్ ఇవ్వకుండా పోయినరని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నామినేషన్ ఫామ్ ఆయనకి ఇచ్చింది, ఆయన తీసుకొని వచ్చిండు, మళ్ళీ ఆయన సబ్మిట్ చేసిండు. ఇదంతా వాస్తవం, రికార్డ్ అయి ఉన్నటువంటి విషయం. మొదట నేను ఇక్కడ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు 10 మంది కౌన్సిల్ మెంబర్స్ మేము నీకు అండగా ఉంటాము, మేము సంతకాలు చేస్తామని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం 3 మాత్రమే సైన్ చేశారు. మిగతా వాళ్ళందరినీ భయపెట్టించారు. మీరు పార్టీలో ఉండదలుచుకున్నారా, పోదలుచుకున్నారా అని భయభ్రాంతులకు గురి చేస్తేనే వాళ్ళు సైన్ చేయడానికి ముందుకు రాలేదు అనే కొన్ని కామెంట్స్ చేశారు. దీన్ని ఎట్లా చూడాలి? వాళ్ళని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? పార్టీ బెదిరించారు అనేది అబద్ధం. బహిరంగంగా కూడా వాళ్ళు చెప్పారు కదా ఆల్రెడీ. అంటే నామినేషన్ ఓపెన్ గా పెట్టడం జరిగింది. నిబంధనలు అంతకు ముందు రోజే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు అన్నారు. నామినేషన్ కి వచ్చి నామినేషన్ ఫామ్ తీసుకొని 3 సంతకాలు పెట్టినప్పుడు ఎవరు రాజీనామా, ఇప్పుడు ఎవరిని బెదిరించిన వాళ్ళు కూడా చెప్పాలి కదా. బెదిరించిన వాళ్ళు ఎవరు, బెదిరింపబడ్డ వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి కదా. అటువంటిది ఏం లేకుండా ఒకటే నిందలు వేయడం పార్టీ పైన మంచిది కాదని మేము అభిప్రాయం. ఈరోజు ఆమోదం యాక్సెప్ట్ చేశారు రాజీనామాని. నెక్స్ట్ స్పీకర్ పంపిస్తారా? ఉప ఎన్నిక రాబోతుంది అంటారా? ఉప ఎన్నిక రావాలన్నా వద్దా అనేది టెక్నికల్ గా ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు తనకు రాజీనామా చేసి ఒక పార్టీ నుంచి వైదొలిగితే సస్పెండ్ చేసినప్పుడు వేరే రకంగా ఉంటుంది. పార్టీ కనుక సస్పెండ్ చేస్తే ఆయన డిస్క్వాలిఫై కాడు. కానీ ఆయన కల్లా ఆయన రాజీనామా చేసింది కాబట్టి పార్టీకి నిబంధనలకు నేను కట్టుబడి ఉండను, నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అని పంపిండు. పార్టీ రాజీనామాని యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఇవాళ అసెంబ్లీలో టెక్నికల్ గా స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం ప్రకారం పార్టీ ముందరికి పోతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకొని ఒకవేళ వాళ్ళ రాజీనామాని కావచ్చు, మీ పార్టీ ఇచ్చినటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఉప ఎన్నిక వస్తే బీజేపీ అందులో పోటీలో ఉంటుందంట. ఒకటి మాత్రం స్పష్టం, భారతీయ జనతా పార్టీ పంచాయతీ ఎన్నిక నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికలు పోటీ చేస్తారు. అది ఏ ఎన్నికైనా సరే. కాబట్టి నిబంధనల ప్రకారం ఏం జరగాలనో స్పీకర్ నిర్ణయాన్ని బట్టి మా పార్టీ నిర్ణయం ఉంటుంది. అన్ని ఎన్నికలు అయితే మేము పోటీ చేస్తాం. అన్ని ఎన్నికలలో గెలుపు కోసమే పోటీ చేస్తాం. గత కొన్ని రోజులుగా ఇటు జిల్లాల అధ్యక్షులు నిర్మించిన కావచ్చు, మండల వారిగా నిర్మించినటువంటి గత కొన్ని రోజులుగా పార్టీ పైన కావచ్చు, పార్టీ క్యాడర్ పైన కావచ్చు పదే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు రాజాసింగ్. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్న జరిగినటువంటి దానికే
సీరియస్ గా ఇష్యూ అంటే దీన్ని యాక్సెప్ట్ చేయడం ఎట్లా చూడాలి? అంటే వాళ్ళు ఎప్పటి నుంచో కూడా అంటే పార్టీలో అంటే ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా మాకు ఎలాంటి కాల్స్ రావట్లేదు లేదు, మమ్మల్ని ఎక్కడ కూడా పిలిచి మమ్మల్ని మాట్లాడట్లేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రతిసారి లేవనటువంటి సందర్భం కూడా ఉంది. ఎట్లా చూడాలి దీన్ని? పార్టీ ప్రతి ఒకరిని తీసేయాలని ఎప్పుడు కూడా పార్టీ భావించదు. అది నా ఎమ్మెల్యేలని ఎంపీలని పక్కకు పెట్టాలనేటువంటి ఆలోచన పార్టీకి ఉండదు. పార్టీ సిస్టమ్ ప్రకారం ఎప్పుడు ఏ నిర్ణయం జరుగుతుంది, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏ కార్యక్రమం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయం చేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా అందరం కూడా స్పందించుకోవాలి. పార్టీ కంటే ఎక్కువ నేను అనే భావన వచ్చినప్పుడు పార్టీకి ఇబ్బందికరమైనటువంటి ఆలోచన వస్తుంది. దానికి అనుగుణంగానే జరుగుతుంది తప్ప పార్టీ నిబంధనలకు అనుగుణంగా ఎవరు పనిచేసినా పార్టీని యాక్సెప్ట్ చేస్తారు, పార్టీ వెల్కమ్ చేస్తారు. ఇది రాజాసింగ్ తీసుకున్న నిర్ణయాలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నాయకత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా కాసం వెంకటేశ్వర చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా రాజాసింగ్ ని ఎవరు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, అంటే గతంలో సస్పెండ్ చేసినప్పటికీ మళ్ళొకసారి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చినట్టు సందర్భం అయితే ఉంది. అయితే ఇప్పుడు పార్టీకి వాళ్ళు రాజీనామా చేసిన దాన్నే వీళ్ళు యాక్సెప్ట్ చేశారే తప్ప పార్టీ ఎక్కడ కూడా ఆయన పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గతంలో కూడా అని చెప్పేసి కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఈ ఉప ఎన్నికనే కాదు రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంటుంది, గెలవడానికి మేము ముందంజలో ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ మోహన్ తో భవిత, ఎన్ఈ న్యూస్, హైదరాబాద్.